హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ చూడండి. మా ఏం చేస్తున్నామమ్మా? ఆగు సౌండ్. జొన్నలు తింటే మజ్జిగ పోసుకొని మిల్లులో పట్టిస్తే పిండి వచ్చిందయా. ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకో మంచి పలుకులు వస్తాయి. పలుకులు వస్తే కొద్ది ఒక గంట సేపు నానబెట్టి మంచిగా గటకలాగా అయింది. ఇలా చిక్కటి మజ్జిగ పోసుకొని తింటే మధురమే. ఏట మాసం కూడా బయటికి రాదు, అంత బాగుంటది. ఊరేం తినొచ్చు. జొన్న గటక గటకే తింటే ఒంటికి మంచిది. కానీ ఊరు తింటున్నారు ఇప్పుడు, తింటలే. మొత్తం ఫాస్ట్ ఫుడ్లు, చికెన్లు, మటన్లు, ఫ్రైడ్ రైస్లు తింటున్నారు. ఇప్పుడు తింటున్నారు కానీ తింటే అంత మంచిదో. ఇప్పుడు మంచిగా తిన్నా అది తింటాము, ఒరుగు అది తింటాము, మంచిగా హాస్పిటల్ కొరకటాం. ఎవరు తింటున్నారు మరి? ఇప్పుడు నువ్వు ఇప్పుడు దీన్ని జొన్నల్ని మిల్లుగా పట్టేసుకోవా? మిల్లు పట్టితే పిండి అయింది. మనం విసురు పిండే కావాల్సింది. పలుకులు వస్తే మంచిగా ఉంటది. మిల్లు కూడా మందంగా పట్టొచ్చుగా, ఆరంగా పట్టొచ్చుగా. ఇది నాకు ఇష్టం ఉండదు. నేను ఈశ్వర అమ్మ వాళ్ళ ఇంటికాడ పని వాళ్ళు తెచ్చుకొని దాచుకున్నా. ఊరిని అమ్మ అప్పుడప్పుడు విసురుకోవచ్చు అని. అయితే మిల్లు కూడా కొన్ని బొబ్బెర్లు సిత్త కొద్దిగా పిండి అయినాయి. ఆ బొబ్బెర్లు మంచిగా లేవులే. నాకు ఇట్నే నచ్చింది. కానీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ రాయి మీద రాయేసి ఎప్పుడు తయారు చేశారు. దీని మీద డిజైన్లు కూడా ఉన్నాయి. ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ వాటల జనం వాడట్లా అంత కారం. ఇప్పుడు రుబ్బుతున్నారా పిండి కూడా. పిండి రుబ్బట్లేదుగా. గ్రైండర్ వచ్చినాయి, గ్రైండర్లు, మిక్సీలు, గ్రైండర్లు అయ్యి రుబ్బట్లే ఎవరు. లేపమ్మా, అది లేపొచ్చా? లేపితే ఏమపడింది? ఏముంటది కింద? నువ్వు లేపుతావా? ఓహోహో, ఇట్లుంటదా? పలుకులు అయితే అదే రాయి మీద రాయి వేసి తిరుగుతుంటే పగులుతా ఉంటాయి పగులు. మామూలు లేదు ఫ్రెండ్స్. అంటే ఇది ఆరోగ్యమైన ఫుడ్. జొన్న గటక తయారు చేసుకుంటున్నారు మా అమ్మ, మా నాన్న. మేము తినాం ఫ్రెండ్స్. మా అమ్మ, మా నాన్న రోజు జొన్న గటక ఇట్లా ఈ టైప్ లో తడి తయారు చేసుకొని వాటిలో ఇదేం పోతాం జొన్న గటకలో చిక్కటి మజ్జిగ. అది గటకట తయారు చేయాలి. అట్లా తయారు చేయాలా? ఒక గంట సేపు నానబెడితే మంచిగా మెత్తగా నానిద్ది. ఆ తర్వాతకి పొయ్యి మీద పెడితే మంచి గటక పెరుగన్న వాళ్ళగా అయింది. నీవేమన్నా పోయారా? పోసి నానబెట్టాలి. ఉప్పు వేయారా? ఉప్పు మన ఇష్టం, అది వేసుకున్నాయనేది వేసుకోపోయినది మంచిగా ఉంటది. అదే కానీ చాలా ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ జొన్నలోకి ఎక్కువ మందులు కొట్టరు రైతులు. అది విషయం, అసలు విషయం అది అక్కడ ఉంది. జొన్నలకి మొక్కజొన్నలకి అంటే మొక్కజొన్న కొడతారు అనుకో, జొన్నలకి మందు లేకుండా పడుతాయి. అసలు జొన్నకి అసలు మందు కొట్టరు రైతులు. ఎందుకంటే నేను ఒక రైతుగా నాకు తెలుసు కాబట్టి జొన్నలకి మందు తక్కువ, 0% కొడతారు, 1%. అవుతారా? ఈ అందుకని జొన్నలోకి మంచిది గటక తాగితే ఏ రోగాలు ఉండవు, కడుపులు ఉండవు. కానీ ఈ అప్పుడప్పుడు సిటీలలో కూడా అమ్ముతున్నా జొన్న గటక, రాగి సంగట ఉన్నాయి. కానీ వాళ్ళు ఇంత కానీ ఇంత క్లారిటీగా ఇంత స్పష్టంగా తయారు చేసినట్టు ఉండవు కదా. అమ్మ, రాగి జావా మంచిదా, జొన్న జావా మంచిదా? అంతేనా? ఇది ఫ్రెండ్స్ చూసారు కదా. ఇలాంటి బ్లాగ్స్ చాలా రోజులు అవుతుంది. ఇక చేద్దాం ఫ్రెండ్స్, ఇలాంటి బ్లాగ్స్ పనికొచ్చాయి. ఈ ఏంటంటే ఇలాంటి ఏమో చూడరు. కత్తెరబాబుతో, అగ్గిపెట్టి బచ్చాతో, ఉప్పల పాలతో ఎగురుతారు, చూస్తారు. మంచి పనికొచ్చే విషయాలు కొంతమంది చూస్తారు, బాగున్నాయని కామెంట్ పెడతారు. వాళ్ళతో ఎగిరితేనో మిలియన్లలో చూస్తారు, మంది బ్యాడ్ కామెంట్లు పెడతారు. ఇది తేడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.